పూరా లోకల్. శివాజీ మహారాజు ఆయన పరిపాలించిన రాజ్యాలలో కూడా మసీదులు కట్టించారని విన్నాం. అంటే మసీదులు కట్టించారు అనేది ఇంకా ప్రమాణాలు లేవు మనకి, అంటే ఆధారాలు లేవు. సో మనకి ఏంటంటే, కానీ ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే వారి గొప్పతనము, వారి సైన్యంలో అన్య మతస్థులు ఉండేవారు, మంచి బాధ్యతలు ఉండేవాళ్ళు. అలాగే సైన్యంలో అంటే సిపాయిలుగా ఉండేవాళ్ళ, సైనికాధికారులు లాగా కొంతమంది సైనికాధికారులు కూడా ఉండేవారు. అంటే వారు గౌరవం ఇచ్చేవారు. అంటే ఇప్పుడు ఔరంగజేబు వీళ్ళందరూ ఏంటంటే ఈ ఇస్లాం ని స్ప్రెడ్ చేసేయడానికి మన గుళ్ళు గోపురాలు అన్ని కూల్చేయడము, లేకపోతే హిందూ స్త్రీలను తీసుకెళ్లిపోవడాలు, వాళ్ళ మీద మానభంగాలు ఇటువంటివి చేయడం, అటువంటివి చేసేవారు. కానీ ఛత్రపతి శివాజీ ఎప్పుడు అలా మాస్కులను కూలగొట్టడం కానివ్వండి, మనకి వేరే రాజులు మనకు వ్యతిరేకంగా ఉన్న ముస్లిం రాజులు వాళ్ళ స్త్రీలని ఎప్పుడు కానీ మాతృమూర్తి లేకపోతే సోదరి భావంతోనే చూశారు. అది వారి గొప్పతనం. అందు గురించి మొఘల్ స్త్రీలను కూడా మొఘలే కాదు, మిగతా వేరే ఇస్లాం రాజుల స్త్రీలు ఎవరైతే వ్యతిరేకంగా వీళ్ళ మీద పోరాటం చేసి ఓడిపోయారో రాజులు, వాళ్ళ అంతఃపుర రాణులని, వాళ్ళ బంధువుల్ని, స్త్రీలని, వాళ్ళందరినీ గౌరవంగా చూశారు. ఎప్పుడు వాళ్ళని అగౌరవపరచలేదు, వాళ్ళ కన్నీటి తెప్పించలేదు వాళ్ళని. సో అది ఆయన గొప్పతనం. అంటే మిగతా మతాలని ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అలా గౌరవించారు. అంటే రాజ్యపరంగా యుద్ధపరంగా ఎప్పుడైనా శివాజీ మహారాజ్ కి వెన్నుపోటు కాలేదా? అంటే ఎందుకంటే ఇటు ఇస్లామిక్ సంబంధించి సైనికాధికారులు సిపాయిలు ఉండేవాళ్ళు కదా ఆయన రాజ్యంలో, వాళ్ళ వల్ల ఎప్పుడైనా వెన్నుపోటు ఏమైనా జరిగింది? వాళ్ళ వల్ల నాకు తెలిసిందైతే అంతగా ఏం జరగలేదు. సో ఎందుకంటే ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఏదైనా చట్టాలు కానీ ఏమైనా తీసుకొచ్చేటప్పుడు అసలు దీన్ని ఎవరైతే బ్రేక్ చేయగలుగుతారు, లేకపోతే కోటలో ఏమైనా సీక్రెట్స్ కానీ ఏమైనా ఉండేసరికి దీన్ని ఎవరు బ్రేక్ చేయగలుగుతారో వాళ్ళని చూసుకుని వాళ్ళకి మంచి పదవిని ఇచ్చేవాళ్ళు. అంటే అసలు ఎవరైనా ఇప్పుడు లోకల్ టెర్మినాలజీలో చెప్పాలంటే, ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్, ఇటువంటి కంపెనీలు ఎవరైతే వాళ్ళ కోడ్ ని బ్రేక్ చేయగలిగి వైరస్ ని ఇంట్రడ్యూస్ చేయగలుగుతారో వాళ్ళని పిలిచి, వాడికి అంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని మంచి పవర్ఫుల్ పొజిషన్ లో పెట్టుకునేవారు. అలాగే శివాజీ మహారాజ్ ఆ టైంలోనే ఇలా ఎవరైతే ఉన్నాయో, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాళ్ళకి ముందే పసిగట్టి అటువంటి వాళ్ళని టాలెంట్ ని గుర్తించి వాళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చారు. మరి అన్యమతస్తులని అలా సైన్యంలో పెట్టుకోవడం వల్ల ఇటు మరి హిందువుల నుంచి వ్యతిరేకం రాలేదా ఎవరికి? శివాజీ మహారాజ్కి ఆయన ఎప్పుడు అలా చూడలేదు. ఆయన గొప్పతనం. వీరు బిల్డ్ చేసిన దాంట్లో కూడా ఎలా చేశారంటే, నేను ఒక్కడనే గొప్పవాడిని, నా తర్వాతే మీరు ఎవరైనా అన్న అలా కాకుండా ఆ ధోరణి లేదు. అందరిని కలుపుకుని ఒక కన్సెన్సస్ తీసుకుని వచ్చి ముందుకెళ్లేవారు. సో ప్రతి ఒక్కళ్ళలో ఒక్కొక్క స్ట్రెంగ్త్ ని చూసి వాళ్ళకి ఆ పదవులు ఇచ్చేవారు. సో అందు గురించి ఆ కాన్సెప్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి వీళ్ళకి ఏమైందంటే, వీరిని అప్పుడు ఆగ్రాలో జైల్లో పెట్టారు. సో శివాజీ మహారాజ్ అక్కడ వెళ్ళినప్పుడు అయినప్పటికీ అందరు అనుకున్నారు ఇంకేమేమి అయిపోయింది మహారాష్ట్ర సామ్రాజ్యం అనుకున్నారు. కానీ ఆ సామ్రాజ్యం వ్యవస్థ అలా నడుస్తూనే వచ్చింది. అంటే ఎలా నడిచిందంటే, ఈయన అష్టప్రధాన్ అనే ఒక వీళ్ళ కౌన్సిల్ ఒకరిని డెవలప్ చేసుకున్నారు అనమాట. ఒక్కొక్క పదవిలో ఒక్కొక్క ముఖ్యుల్ని, అంటే ఆ రోల్ లో వాళ్ళు దిట్టులు. అంటే రేపు రాజు ఉన్నా లేకున్నా వీళ్ళ ద్వారా రాజ్యం పాలించబడుతుంది అంతే. సో ఫస్ట్ పేష్వా అంటారు. పేష్వా అంటే ప్రైమ్ మినిస్టర్. ఏంటి రోల్ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాల్సింది అనమాట. సో ఫస్ట్ వాళ్ళు తీసుకుంది ఏంటంటే త్రియంబక్ పింగ్లే గారు, మొరోపంత్ త్రియంబక్ పింగ్లే అనే వ్యక్తి. అలాగే ఫైనాన్స్ చూసుకోవాల్సింది. సో వాటిని అమాత్య అనేవారు. సో వాళ్ళు రామచంద్ర పంత్ అమాత్య, సచివ్ అనేవారు, అంటే సెక్రటరీ. సో వారి పేరు అన్నాజీ దత్తో. అంటే వీళ్ళకి ఎవరికి ఎంత ఇవ్వాలి, లేకపోతే కమ్యూనికేషన్ ఎలా పంపించాలి, ఏవి చూడాలి. సో మంత్రి అంటే హోమ్ మినిస్టర్స్ లాగా, మంత్రి మండలి. నేను చెప్తున్న పదవి. ఇప్పుడు అష్టప్రధాన్లో 4వది చెప్తుంది ఏంటంటే మంత్రి అంటే ఇంటీరియర్ మినిస్టర్, అంటే మనం ఇప్పుడు చూసుకోవాలంటే హోమ్ మినిస్ట్రీ లాగా. సో వారి రోల్ ఏంటంటే ఇంటర్నల్ అఫైర్స్ చూసుకోవడము, అలాగే ఇంటెలిజెన్స్, స్పై, గూఢచారి ఇటువంటివి చేసుకోవడం. వారు నిరాజీ రావాజీ. అలాగే సేనాపతి. సో వారి పేరు అంటే మనకి డిఫెన్స్ పరంగా చూసుకుంటే వారు నిరాజీ రావాజీ. సో సారీ నేతాజీ పాల్కర్, ఇందాక మనం మాట్లాడాం నేతాజీ పాల్కర్ సేనాపతి. ఇంకా సుమంత్ అనే ఒక రోల్, అంటే ఫారిన్ మినిస్టర్, అంటే మనకి వేరే
రాజ్యాలతో ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలి అవి చూసుకోవాలి. వారిని ఫస్ట్ అపాయింట్ చేసిన వారి పేరు సోనోపంత్ విశ్వనాథ్ దుబీర్. న్యాయాధీష్ అంటే సివిల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ మనకి కోర్టులు ఉంటాయి కదా, దాంట్లో వచ్చినప్పుడు వాటిని చూసుకోవాల్సింది ఫస్ట్ అపాయింట్ చేసిన నీరాజీ రావాజీ. అలాగే పండిత్ రావు అంటే మనకి బ్రాహ్మణులు పెద్దలు ఎవరైతే ఉంటారో పూజలు కానీ మనం చేయాల్సిన సత్కర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకునే దానికి రఘునాథ్ పండిత్. సో ఇటువంటి టీమ్ ని బిల్డ్ చేసుకున్నారు. అంటే ఒక గొప్ప నాయకుడి లక్షణం ఏంటంటే నెక్స్ట్ లెవెల్ లేకపోతే ఇంకా అటువంటి నాయకుల్ని ఎలా డెవలప్ చేస్తారు అనేది వారి గొప్పతనం. ఈయన ఒక్కడే కాకుండా ఆయనతో పాటు ఎవరైతే ఉన్నారో మొత్తం టీం ని కూడా అలా స్ట్రాంగ్ టీం ని వాళ్ళు బిల్డ్ చేశారు. సరే, మీరు ఒక 8 మంది పేర్లు చాలా మందికి తెలియని పేర్లు అయితే చెప్పారు. అటు సేనాపతి, ఇటు మంత్రి, అలాగే మిగతా వాళ్ళ అధికారులు లాగా ఒక అష్టప్రధానులు వీళ్ళు 8 మంది పేర్లు అయితే చెప్పారు. మరి తాన్హాజీ, అలాగే సంభాజీ. ఇప్పుడు తానాజీ సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది. అప్పుడు తానాజీ గురించి అందరు తెలుసుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా తెలుసుకుంటే సంభాజీ మహారాజ్ సినిమా చావా రిలీజ్ అయింది, అందరూ తెలుసుకుంటున్నారు. ఇంకా తెలియని స్టోరీలు అంటే ఇంకా ఏమైనా ఉన్నాయా శివాజీ మహారాజ్ చుట్టూ జరిగిన కథలు? శివాజీ మహారాజ్ గురించి చాలా ఉన్నాయి. అదే నేను చెప్తున్నాను కదా, మనకు ఒక రోజు సమయం సరిపోదు వారి గురించి చెప్పాలంటే. వారి గురించి మనం మనకంటూ ఒక సొంత లైబ్రరీ మనం ఒకటి పెట్టుకుంటే, కోటమరాజు గారు శివాజీ గారి మీద ఒక మంచి పుస్తకం రాశారు. దాని గురించి ఇన్ డీటెయిల్ గా ఉన్నాయి, ఎంతో మంది రాశారు. నేను చెప్పేది ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోటమరాజు గారు వారు రాశారు. ఆ పుస్తకం మనం చూడొచ్చు. అయితే మనకి ఇంపార్టెంట్ తెలియని విషయం ఏంటంటే వారు మన భాగ్యనగరానికి కూడా వచ్చారు.